ఇక 1-2 సంఘటనల మినహా లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రానికి 61% పైగా ఓటింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికి లైన్లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తూ ఉండడంతో ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. పదమూడు రాష్ట్రాలలో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓవైపు ఎండలు మండుతున్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్లో 7, అసోం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు. రెండో దశ బరిలో కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు అసెంబ్లీ, లోక్సభ బరిలో ఓటమి ఎరుగని కేసీ వేణుగోపాల్, 4వ గెలుపును ఆశిస్తున్న శశి థరూర్ వంటి వారి పోటీతో మలి విడతలో కళ్లన్నీ కేరళపైనే ఉన్నాయి. ఇక కర్ణాటకలో జరిగిన 14 లోక్సభ స్థానాల ఎన్నిక కూడా కీలకమే అవుతుంది. దక్షిణాదిన తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టగా, కర్ణాటక తమదేనని ఇండియా గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఈ దశలో కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల పోలింగ్ ముగిసినట్లయింది. బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు పెట్టాలని ఈసీ ఆదేశించింది. మతం పేరుతో ఆయన ఓట్లు అడిగారని ఫిర్యాదు రావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేశారంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును ఈసీ పరిశీలిస్తోంది.